ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 ఏంటంటే ద స్లోప్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఆఫ్ ద బాడీ ఇన్ మోషన్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇట్స్ యాక్సలరేషన్. ఓకే, స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడంటే కైనెటిక్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఉందంట, వాటి యొక్క స్లోపు యాక్సలరేషన్కి ప్రపోర్షనల్ అంట. అంటే స్లోప్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు స్లోప్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు tan theta దట్ ఈక్వల్స్ టు డి కైనెటిక్ ఎనర్జీ బై డిస్ప్లేస్మెంట్ కింద రాసుకోవచ్చు మనం. డి ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అని అనుకుంటాను. ఓకే, మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డి బై డిఎక్స్ ఇంటూ ఆఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, ఇక్కడ m/2 కాన్స్టెంట్ కదా, సో m/2 ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ని డిఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి 2v ఇంటూ డివి బై డిఎక్స్ వచ్చింది. సో మనకి ఇక్కడ టూ క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ మనకి v ఇంటూ డివి బై డిఎక్స్ ఏ అవుద్ది. అది ఎలాగంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డిటి కదా, ఇప్పుడు దీన్ని ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ డిఎక్స్ బై డిటి ఏమవుద్ది? మనకి v అవుద్ది. ఈ డివి బై డిఎక్స్ ఉండిపోద్ది ఇక్కడ నార్మల్గా. సో మనకి ఏమొచ్చింది? మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ డివి బై డిఎక్స్. సో ఇక్కడ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ వచ్చింది. ఇక్కడ ఎం కాన్స్టెంట్ కాబట్టి సో స్లోప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏ. ఓకే, స్టేట్మెంట్ 1 అయిపోయింది. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? ఇది స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయింది కదా మనకి. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ మనకి ఇక్కడ. సో మనకి స్టేట్మెంట్ 2 చదువుతుంది ఇక్కడ. సో ఫ్రమ్ హైట్ ఆఫ్ 15 meters a ball is projected vertically upwards with a velocity 30 meter per second. If the ball rises to the same height after hitting the ground, the loss of its energy on hitting the ground is 30%. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ ఒక బాల్ ఉందంట, దాన్ని సర్టెన్ హైట్ హెచ్ అనే హైట్ నుంచి పైకి విసిరాడంట బాల్ని విత్ వెలాసిటీ ఎంత? 30 meter per second. ఈ హెచ్ హైట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ స్టేట్మెంట్లో? మనకి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 meters అని ఇచ్చారు ఇక్కడ స్టేట్మెంట్లోనే. ఓకే, ఇప్పుడు దీన్ని పైకి విసిరిన తర్వాత ఇది ఇలా వెళ్ళి మనీ ఇలా కిందకి వచ్చిన తర్వాత ఇదే మనీ వెనక్కి బౌన్స్ బ్యాక్ అయిందంట అప్ టు ద సేమ్ హైట్ అన్నాడు. అంటే ఈ హైట్ హెచ్ వరకు బౌన్స్ బ్యాక్ అయిందంటే వరకు అయిందంట. అంటే ఇక్కడ 30 meter per second అయితే ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది? మనకి 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు రైజ్ అయ్యి మనీ ఫాలో అయిపోద్ది ఇలాగా. సో మనకి ఇక్కడ v ఈక్వల్స్ 0 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ స్టేట్మెంట్లో ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇక్కడ లాస్ ఇన్ ఎనర్జీ 30% అయిందని అంటున్నాడు. అది కరెక్ట్గా కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఎనర్జీ ఎంత ఉందనుకున్నా? E1 ఉందనుకున్నాం ఎనర్జీ. ఇక్కడ మనకి ఎనర్జీ E2 ఉందనుకున్నాం. ఓకే, మనకి ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇక్కడ మనకి? mgh కదా, mg ఇంటూ హెచ్ ఎంత మనకి? 15 meters. 15 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ mv స్క్వేర్. v స్క్వేర్ అంతా మనకి v ఇక్కడ 30 స్క్వేర్. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ? m ఇంటూ 150 ప్లస్ 30 స్క్వేర్ అంతా మనకి 900/2. సో మనకి m ఈజ్ ఈక్వల్స్ టు 300 ప్లస్ 900/2. సో m ఇంటూ 1200/2. సో మనకి ఎనర్జీ ఇక్కడ E1 ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 600 m వచ్చింది ఇక్కడ. సో E1 కనిపెట్టు, E2 కనబడతాం. ఇప్పుడు E2 వచ్చింది మనకి. E2 ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత మనకి ఇక్కడ? mg ఇంటూ హైట్ అంతా హెచ్ కదా, హెచ్ అంటే 15 meters కదా, మళ్ళీ 15 meters పైకి వచ్చింది కాబట్టి సో ఇక్కడ 15 అవుద్ది. ప్లస్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమవుద్ది? 0 అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ 0 అయిపోద్ది. సో మనకి ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 150 m వచ్చింది ఇక్కడ E2. సో ఇప్పుడు లాస్ ఇన్ ఎనర్జీ కనబడదాం. లాస్ ఇన్ ఎనర్జీ పర్సంటేజ్ ఎంత? ఎలా అంటే లాస్ ఇన్ ఎనర్జీ ఇన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు E2 మైనస్ E1 ఇంటూ 100 అవుద్ది ఇక్కడ ఫార్ములా. ఓకే, ఇక్కడ E2 ఎంత మనకి? ఇక్కడ 150 m మైనస్ 600 m బై E1 ఎంత మనకి? 600 m ఇంటూ 100 వచ్చింది. సో ఇక్కడ m క్యాన్సిల్ అవుద్ది, 0 0 0 క్యాన్సిల్ అవుద్ది. సో ఇక్కడ మనకి 50 మైనస్ 60 ఎంత అవుద్ది? మనకి -45. సో మనకి ఇక్కడ మైనస్ వేసుకోపోయినా పర్లేదు. ఇక్కడ 45/60 ఇంటూ 100. ఈ 100లో 0 క్యాన్సిల్ అవుతుంది. సో 450/6 వచ్చింది మనకి ఇక్కడ. 450/6 అంటే 75%. సో మనకి లాస్ ఇన్ ఎనర్జీ ఎంత వచ్చింది? మనకి 75% వచ్చింది. సో మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లో ఏమి ఇచ్చింది? మనకి 30% అని ఇచ్చాడు. సో మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ ఇక్కడ. సో ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ?
the velocity acquired by the body of mass m after traveling a fixed distance from rest under the action of constant force is directly proportional to the mass. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్లో మనకి స్టేట్మెంట్ త్రీలో ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ స్టేట్మెంట్ త్రీలో ఏమి ఇచ్చాడంటే ఒక బాడీ ఉందంట, దాని మాస్ ఎం. ఓకే, అది స్టార్టింగ్ ఫ్రమ్ u=0 నుంచి స్టార్ట్ అయిందంట. ఓకే, అది కొంచెం దూరం ఫిక్స్డ్ డిస్టెన్స్, సపోజ్ ఎక్స్ అనుకుంటాం, ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ వెలాసిటీ v అటెండ్ అయిందంట దీనికి. సో డ్యూ టు కాన్స్టెంట్ ఫోర్స్, అంటే దీని మీద కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై అవుతుందంట ఎఫ్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే స్టేట్మెంట్లో ఈ v అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m అంటున్నాడు. ఇక్కడ ఇది కరెక్ట్ కదా చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఎంత అయిందో చూద్దాం. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా. సో వర్క్ డన్ ఫార్ములా అయితే మనకి F ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఆఫ్ mv². సో మనకి v² ఎంత వచ్చింది మనకి, v² ఈజ్ ఈక్వల్స్ టు 2fx/m. సో v ఈజ్ ఈక్వల్స్ టు √2fx/m వచ్చింది. సో మనకి v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √m వచ్చింది మనకి ఇక్కడ. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు మనకి v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అని ఇచ్చాడు. మనకి ఏమొచ్చింది మనకి v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √m అని ఇచ్చాడు. సో స్టేట్మెంట్ 3 కూడా రాంగ్, ఇక్కడ ఇది కూడా రాంగే. సో మనకి ఏమేమి కరెక్ట్ వచ్చింది మనకి ఇక్కడ, స్టేట్మెంట్ 1 ఒకటే కరెక్ట్ వచ్చింది మనకి ఇక్కడ, స్లోప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a. స్టేట్మెంట్ 2 రాంగ్ వచ్చింది, స్టేట్మెంట్ 3 కూడా రాంగ్ వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.